హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిరుదమ లైఫ్ స్టైల్. మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. విజయవాడకి వెళ్తున్నాం అనమాట. ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ ఇది. నైట్ టైం కాబట్టి బయట నుంచి వీడియో తీయలేకపోయాను, అందుకనేసి లోపల వీడియో తీస్తున్నాను అనమాట. మా ప్రొద్దుటూరులో కూడా రైల్వే స్టేషన్ 10 years బ్యాక్ స్టార్ట్ చేశారండి. చాలా బాగుంది రైల్వే స్టేషన్, చూడండి నీట్గా ఉంది. ఇక్కడ ట్రైన్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం. మా ఫ్యామిలీ అంతా విజయవాడకి వెళ్తున్నాం అన్నమాట. దీవాళి పండగకి వెళ్తున్నాము. ట్రైన్ అయితే వచ్చేసింది. మా కంపార్ట్మెంట్ నెంబర్ ఏదో చెక్ చేసుకొని ఎక్కేసాము. ఏసీ కంపార్ట్మెంటు చాలా బాగుంది, కూల్గా ఉందన్నమాట. కాకపోతే ఒక సైడ్ ఏమో సీటు పెద్దగా, ఇంకో సైడ్ చిన్నగా అలా ఉండడం ఒకటి నాకు నచ్చలేదు. కానీ చాలా బాగుంది, ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా ఫ్యామిలీ ఎప్పుడైనా వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు. నాకైతే ట్రైన్ జర్నీ నచ్చింది. విజయవాడ దగ్గరికి వచ్చాక ఒక ప్లేస్లో అయితే ఆపేశారండి. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉందనేసి చాలాసేపు ఆపేశారనమాట. ఇక్కడ వచ్చేసి పొద్దున్నే బాగుందన్నమాట. పొలాలు, వరి పొలం, అలాగే పసుపు, అలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ తోటలు. అయితే నేను పొద్దున్నే బాగుందని చెప్పేసి ఈ వీడియో తీశానమాట. ఇది వచ్చేసి పసుపు తోట అండి, పసుపు తోట. ఇక్కడ ఫోన్లో క్లియర్గా కనిపించలేదు కానీ అంతా మంచు కురుస్తున్నట్టు ఉంది. ఇక్కడ వచ్చేసి అరటి తోట. పొద్దున్నే చల్లగా వాతావరణం బాగుందండి. కానీ సిగ్నల్ ఏదో ప్రాబ్లం అని చెప్పేసి చాలాసేపు అయితే ట్రైన్ ఆఫ్ చేసేసారనమాట. అప్పటికే తెల్లారిపోయింది. ఇంకా అంటే విజయవాడ దగ్గరలో ఉన్నామన్నమాట మేము. ఇప్పుడు ఇంకా ట్రైన్ దిగిపోవాలి. నెక్స్ట్ విజయవాడకైతే ఎంటర్ అయిపోయామండి. అమ్మయ్య, విజయవాడ వచ్చేసింది అన్నంత ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఈ నైట్ జర్నీలు అవి నాకు అస్సలు ఇష్టం ఉండవండి. 2 hours జర్నీ అయితే ఓకే, కానీ మరి ఇంత లాంగ్ జర్నీ అయితే నాకు అస్సలు నచ్చదు. జర్నీ చేయటం, ఊరికి వెళ్ళటం అయితే ఇష్టం, కానీ జర్నీ అంటే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి కృష్ణా బ్యారేజ్. పొద్దున్నే చేపలు పట్టడానికి వెళ్తున్నారంట అండి వీళ్ళు. చూడండి, ఆ టైంకి మనం ఇంకా నిద్రగాని లేవం. అప్పుడే వాళ్ళు చిన్న పడవలు వేసుకొని వెళ్తూ ఉన్నారనమాట. చూడండి, వాటర్ అంటే అస్సలు భయం లేదు. ఎంత మిడిల్లోకి వెళ్తున్నారంటే అంత వాటర్ మధ్యలోకి వెళ్ళి అంతలా కష్టపడి పని చేసుకుంటున్నారనమాట. చాలా బాగుంటుందండి ఈ కృష్ణా బ్యారేజ్. ఎన్ని టైమ్స్ వచ్చినా, నేను ఎన్ని టైమ్స్ అయినా వీడియో తీసుకుంటూనే ఉంటాను. నాకు చాలా ఇష్టం అన్నమాట. ట్రైన్ కూడా చాలా చిన్నగా వెళ్తూ ఉంది. చూడండి, వాటర్ అయితే కొంచెం తక్కువ ఉన్నట్టే అనిపిస్తున్నాయి చూడటానికి. విజయవాడకి అయితే ట్రైన్ వచ్చేసిందండి. ఇక్కడ స్టాప్ చేశారు. ఎంతసేపు ఉంటుందో ఏమో తెలియదు, పిల్లలతో లగేజ్తో ఎలా అని కంగారు పడ్డాము. కాకపోతే ట్రైన్ అయితే చాలాసేపే స్టాప్ చేశారనమాట. ఇది వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్. చూడండి, చాలా బాగుంది, నీట్గా ఉందన్నమాట రైల్వే స్టేషను. మేము వచ్చిన ట్రైన్ ఇది అన్నమాట. ఏసీ కంపార్ట్మెంటు. ఫుల్ చలి అండి బాబు, పిల్లలతో అందుకు కొంచెం కష్టపడ్డాము. ఇది కానీ మేము వచ్చిన ట్రైనే, కాకపోతే అవి కంపార్ట్మెంట్స్ కొన్ని కలర్స్ వేరు ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కదండి. ఈ కలర్ అయితే రామా గ్రీన్. ట్రైను చాలా నచ్చింది నాకు. ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ బయట అన్నమాట. బయట కానీ ఇంకా దూరం నుంచి వెళ్తే బాగా కనిపించేది. ఇంకా టైం లేదు, అందుకనేసి ఈ మాత్రమైనా వీడియో తీసేసాను నేను. ఇక్కడ వచ్చేసి చిన్న ట్రైన్ అన్నమాట. చూడండి, విజయవాడ రైల్వే స్టేషన్ ఎంత పెద్దదో. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా వీడియో తీయటం రైల్వే స్టేషన్ని బయట నుంచి. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా డైరెక్ట్గా వెళ్ళిపోయాను, కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం తీశాను. చూడండి, చాలా పెద్ద ప్లేస్. ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. మా వాళ్ళు అయితే వచ్చేసారండి, ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట. చూడండి విజయవాడ ఎంత బాగుందో. చాలా క్లీన్గా ఉంటాయి రోడ్స్, గ్రీనరీ, అందుకు చాలా బాగుందన్నమాట. మార్నింగ్ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. కానీ ఇక్కడ ఎటు సైడ్ చూసినా కానీ ఆ కాలువలే కనిపిస్తాయండి. ఇక్కడ వచ్చేసి ఏదో ఒక విగ్రహం ఉందన్నమాట. చూడండి,
కానీ ఈ విజయవాడలో ఎటు సైడ్ వెళ్ళినా అన్నీ ఈ కాలువలే కనిపిస్తాయి. నాకైతే అస్సలు అర్థం కాదు ఎటు వెళ్తున్నామో ఎటు వస్తున్నామో. మేమైతే మా ఆడపడుచు ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇంకా మా పిల్లలైతే అక్కడొక బ్యాగ్ ఇక్కడొక బ్యాగ్ పెట్టేశారు. ఇది అండి మా ఆడపడుచు వాళ్ళ అపార్ట్మెంటు. చూడండి లిఫ్ట్ దగ్గర వచ్చేసాము. ఇంటి దగ్గరికైతే వచ్చేసాము. ఇంటి దగ్గరికి రాగానే హమ్మయ్య! ఇంకా హ్యాపీ ఎప్పుడెప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలా అనిపించిందండి. ఇది అండి మా జర్నీ ఇలా జరిగిందనమాట. మీకు ఎలా అనిపించిందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కష్టపడైతే జర్నీ చేసొచ్చాము. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాము విజయవాడకి.